నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అసలు క్రిస్టియనే కాదని, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడని, చిన్నజీఆర్ స్వామికి శిష్యుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు వివాదాన్ని సృష్టించి హిందూ క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని ఆరోపించారు. జగన్ ఎన్నడూ తనను కలవలేదని, చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే, చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా? 5 ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చేనా లేదా? 10,000 కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా? రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో 50,000 కోట్ల బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చేనా లేదా? ఆ కూల్చడాలు ఆపేనా లేదా? లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్నజీఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు, నా బ్లెస్సింగ్స్ తీసుకోలే. చిన్నజీఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు, అందుకే చిత్తుగా ఓడిపోయాడు. ఆయనకి ఇది గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు.